రేషన్ కార్డు కలిగిన వారికి పండుగ శుభవార్త. రేషన్ కార్డు కలిగిన వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వం పండుగ తీపి కబురు అందించింది. ఇక అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. సామాన్యులకు గుడ్ న్యూస్. రేషన్ కార్డు కలిగిన వారికి ప్రభుత్వం అదిరే శుభవార్త తీసుకువచ్చింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తీపి కబురు అందించింది. ఇంతకీ అసలు విషయానికి ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు దీని గురించి తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి చౌక ధరకే కందిపప్పును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అయింది. ఏపీ ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పు తరలించనుంది. తక్కువ ధరకే కందిపప్పును రేషన్ కార్డు కలిగిన వారికి అందించనుంది. కేజీ కందిపప్పును కేవలం 67 రూపాయలుకే పొందొచ్చు. మార్కెట్ రేటుతో పోలిస్తే ఇది తక్కువ రేటు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు జిల్లాల్లో తక్కువ ధరకే కందిపప్పు నిర్ణయం అమలులో ఉంది. అయితే జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. రేషన్ కార్డు కలిగిన వారికి పండుగ శుభవార్త. రేషన్ కార్డు కలిగిన వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వం పండుగ తీపి కబురు అందించింది. ఇక అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. సామాన్యులకు గుడ్ న్యూస్. రేషన్ కార్డు కలిగిన వారికి ప్రభుత్వం అదిరే శుభవార్త తీసుకువచ్చింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తీపి కబురు అందించింది. ఇంతకీ అసలు విషయానికి ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు దీని గురించి తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి చౌక ధరకే కందిపప్పును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అయింది. ఏపీ ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పు తరలించనుంది. తక్కువ ధరకే కందిపప్పును రేషన్ కార్డు కలిగిన వారికి అందించనుంది. కేజీ కందిపప్పును కేవలం 67 రూపాయలుకే పొందొచ్చు. మార్కెట్ రేటుతో పోలిస్తే ఇది తక్కువ రేటు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు జిల్లాల్లో తక్కువ